వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక బంగారమైంది. ఇసుక చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇసుకను అక్రమంగా దోపిడీ చేసి అమ్ముకొని కోటాను కోట్లు సంపాదించుకుంటున్నారని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నాయి. గత ప్రభుత్వంపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు దానిని ఈడీ తీసుకొని దర్యాప్తు ప్రారంభించింది. ఈడీ దర్యాప్తు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు జగన్ ప్రభుత్వ హయాంలో 3 కంపెనీలు ఇసుక కాంట్రాక్టు తీసుకున్నాయి. ఆ 3 కంపెనీలు కూడా తెలంగాణకు సంబంధించినవి. కేసీఆర్కు బంధుత్వం ఉన్న వాళ్లే ఆ కంపెనీల కాంట్రాక్టులు తీసుకున్నారు. అంటే కేసీఆర్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టులు తీసుకొని ఇసుకను అమ్మి కేసీఆర్ దగ్గరే కొంత డబ్బు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా బలపట్టమే కాకుండా అవినీతికి పాల్పడ్డాడు అనేది ఆరోపణ. అయితే ఈడీ మాత్రము ఇప్పటి వరకు ఇది జగన్మోహన్ రెడ్డి లేదా గత ప్రభుత్వము అవినీతికి పాల్పడింది, దానికి ఆధారాలు ఉన్నాయని చెప్తుంది, కానీ ఎవరు పాల్పడ్డారనేది మాత్రం చెప్పట్లేదు. కాంట్రాక్టర్లు వాళ్ళ కేటాయించిన క్వారీలు కాకుండా జిల్లా కమిటీలను అతిక్రమించి వాళ్ళ ఇష్టానుసారం తవ్వారు. తద్వారా వచ్చిన డబ్బును ఆయా రాజకీయ పార్టీలకు లేదా అప్పుడున్న నాయకులకు ముట్టాయి. ఇది అవినీతి జరిగింది అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఏసీబీ కానీ ఈడీ కానీ చెప్తోంది. నిజానికి ఈ కాంట్రాక్టుల విషయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఇసుకలో తీవ్ర స్థాయిలో ఉంది అని ఎవరిని అడిగినా చెప్తారు. అసలు ముందు ఈ కంపెనీలు ఎవరివి, ఈ 3 కంపెనీలు ఏం జరిగింది ఆ కంపెనీలలో ఒకసారి చూద్దాం. ఈ కంపెనీ ముందు ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ కంపెనీ ప్రముఖంగా బోయినపల్లి శ్రీనివాస్ యాజమాన్యంలో ఉంది. ఇతను బీఆర్ఎస్ అధ్యక్షుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి బంధువు. ఈయన బీఆర్ఎస్కు బాగా దగ్గరగా ఉంటాడు. ఆయనకు కేసీఆర్ బంధువు కాబట్టి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఇసుకను విపరీతంగా దోపిడీ చేసి అమ్మాడనే ఆరోపణలు ఉన్నాయి. తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్కి కూడా ఈయన బంధువు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అట్లాగనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత హెల్త్ కేర్ రంగాల్లో కూడా ఈ ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చరు బాగా పనిచేస్తోంది. జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ జైపూర్కు చెందినటువంటి కంపెనీ ఇది. ఈ కంపెనీ డైరెక్టర్లు కూడా అశోక్ కుమారు, గిరిజా ప్రసాద్ శర్మ కూడా ఈ కంపెనీలో ఉన్నారు. వీళ్ళు రాజస్థాను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వీళ్ళ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు అన్నీ కూడాను వాళ్ళకు చూస్తున్నారు. ఆ లింకులు వాళ్ళకు ఉన్నాయి. అట్లాగనే జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, జైపీ గ్రూపుకు సంబంధించినటువంటి కంపెనీ. ఇది పవరు, సిమెంటు, శాండ్, మైనింగ్ రంగాలలో బాగా ముందడుగు వేస్తూ ఉంది. 2021లో ఆంధ్రప్రదేశ్ ఇసుక మైనింగ్ కాంట్రాక్టు తీసుకుంది ఈ కంపెనీ. ఇట్లా ఈ కంపెనీ ఎప్పుడైతే తీసుకుందో దీని చిన్న కంపెనీలకు, అంటే ఇక్కడ ఇతని కింద పనిచేసే వాళ్ళ కొంతమందికి ఇచ్చేసేసి ఇట్లా కూడా ఇసుక దోపిడీ విపరీతంగా జరిగింది. ఈ ఇసుకను అమ్ముకొని కోటాను కోట్లు సంపాదించారు అనే ఆరోపణలను కూడా ఈడీ నిర్ధారించింది. తర్వాత అసలు వీళ్ళు ఆంధ్రప్రదేశ్నే ఈ కంపెనీలు ఎందుకు ఎంచుకున్నాయి, ఎందుకు ఏం జరిగింది అనేది మనం ఒకసారి పరిశీలిస్తే 2019లో ఇసుక పాలసీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వము తీసుకొచ్చింది. ఆ పాలసీ ప్రకారము తవ్వకాలు, స్టోరేజీ, సేల్స్ వీటి కోసము టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు జేపీవీఎల్ అనే ఈ జయప్రకాష్ పవర్ వెంచర్ లిమిటెడ్ అనే కంపెనీ మొత్తం టెండర్లను ఎక్కువగా స్వాధీనం చేసుకుంది. వాళ్ళు చిన్న కంపెనీలకు రకరకాల టెండర్లు ఇచ్చేసేసి ఇసుకను తవ్వించుకొని తీసుకోవటం మొదలుపెట్టారు. వీళ్ళు బిడ్డు వేసి మొత్తం 3 ప్యాకేజీలుగా తీసుకున్నారు. తర్వాత ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అని చెప్పారు. కానీ ఈడీ ప్రకారము మైన్స్ డైరెక్టరు
వీజీ వెంకటరెడ్డి సహాయంతో వీళ్ళు అక్రమ తవ్వకాలు నిర్వహించి అక్రమ తవ్వకాల ద్వారా వచ్చిన డబ్బును అప్పటి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు ముట్టజెప్పారు. ఇది అనుమతి లేని తవ్వకాల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించారనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అసలు ఈ వెంకటరెడ్డికి కానీ లేకపోతే ఈ కంపెనీలకు కానీ అసలు జగన్తో ఏంటి సంబంధం అనేది కూడా మనం ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ కంపెనీలు నేరుగా వైఎస్ఆర్సీపీ నాయకులతో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి అనేది మాత్రము కొంత స్పష్టమవుతుంది. ఎందుకంటే కేసీఆర్తో జగన్కున్న సంబంధాలు ఇవన్నీ చూసినప్పుడు మనకు అర్థమయ్యే పరిస్థితి అది. జగన్ పాలనలోనే పెద్ద ఎత్తున వీళ్ళు కాంట్రాక్టులు పొందారు. తర్వాత డైరెక్టరు వంటి అధికారులతోటి సంబంధాలు పెట్టుకున్నారు. ఇసుక లాభాలు ఎవరికి వెళ్తున్నాయనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. సరే, బీఆర్ఎస్ లింకులు ఉన్న ఈ కంపెనీలు బీఆర్ఎస్ నాయకుల ద్వారా తీసుకొని ఈ రాష్ట్రంలో కాకుండా వేరే కంపెనీలలో ఇంకో దాంట్లో పెట్టేసేసి తద్వారా జగన్కు లాభము చేకూర్చారు అనేది రాజకీయపరమైనటువంటి ఆరోపణ. జగన్ ప్రభుత్వ కాలంలో అధికార యంత్రాంగం సహకారంతో ఒక మాఫియా నడిచింది అనేది కూడా కొన్ని విమర్శలు, ఇది ఈడీ చెప్పటం లేదు, విమర్శలు అయితే ఉన్నాయి. ఈ కనెక్షన్లన్నీ వీళ్ళందరి మధ్య కనెక్షన్లు ఎలా పనిచేశాయి? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కమిటీలు ఉన్నప్పటికీ కూడా జిల్లా కమిటీలను కాదని ఇసుకను అక్రమంగా ఇష్టానుసారం తవ్వి తీసుకున్నారు. డిమాండ్ నోటీసుల ద్వారా 2,407 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చినాయి. అంటే నోటీసులు ఇచ్చి డబ్బు తీసుకున్నారు అని చెప్పేసి అంటే ప్రభుత్వం నిజంగా అక్రమాలు జరిగాయనేది ఇక్కడ ఈడీ ఆలోచన, లేకపోతే ఈడీ చేస్తున్న దర్యాప్తులో ఈ బయటకు వచ్చినటువంటి అంశాలు. ఇట్లా అక్రమంగా తవ్వించి లాభాలు పంచుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఈ కేసు ఎందుకు బయటపడింది ఏంటి అంటే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఏం చేశారు? అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అన్నీ కూడా తవ్వాలి కదా. అంటే ఒక ప్రభుత్వం చేసిన అవినీతిని ఇంకో ప్రభుత్వం తవ్వి బయటకు తీయాలా, ఇది చేయాలా? ఇక్కడ సంక్షేమమా, మనం ఏం చేద్దాం ప్రజలకు, అది కాదు. గత ప్రభుత్వం చేసిన అవినీతి ఏ స్థాయిలో ఉంది, ఎంత ఉంది, ముందు దాన్ని తవ్వి తీసి ఆ ప్రభుత్వం చేసిన తప్పులను గోతిలో పెట్టి చేస్తే ఇప్పుడు ప్రభుత్వం బతకడానికి పనిచేయడానికి చాలా సులువైపోతుంది, ముందుకు వెళ్ళడానికి అడుగులు వేయడానికి సులువైపోతుంది. అందులో భాగంగా ఈ స్కాములను బయటపెట్టడం అనేది సాధారణం కాబట్టి ఈ స్కాముల్లో బయటపెట్టే దాంట్లో భాగంగా ఏసీబీ, ఈడీ ఇవన్నీ బయటకు లాగడంతో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఇక రాజకీయాలకు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల రాజ్యసభకు వెళ్ళడానికి మార్గం సుగమమైంది అనేది ఒక చర్చ నడుస్తోంది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రేపు లేదు ఎల్లుండి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డీకే శివకుమార్ గారు షర్మిల గారితో మంచి రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నారు. అసలు ఆమెను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేయడానికి కూడా డీకే శివకుమారే మాట్లాడేసేసి కాంగ్రెస్ అధిష్టానంతో ఆమెను ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా చేయించారని, అట్లాగనే తన అన్నపైన రాజకీయ యుద్ధం చేయడానికి కూడా శివకుమారే తగిన సూచనలు సలహాలు ఇచ్చారని, అందులో భాగంగానే ఆమె తెలంగాణ రాష్ట్రంలో తన పార్టీని క్లోజ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటుంది. ఇప్పుడు త్వరలో ఆమె పదవీ కాలం ముగుస్తున్నందువల్ల ఖచ్చితంగా ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకి ఎంపిక చేసి ఏపీ రాజకీయాలలో చురుకుగా పాల్గొనే విధంగా, అలాగే అవసరమైతే కర్ణాటక రాజకీయాలకు కూడా సహకరించే విధంగా చేయాలనేది ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ మేరకు ఆమె రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను 2 రోజుల క్రితం పోయి ఢిల్లీలో కలిసి తన పరిస్థితిని వివరించి చెప్పింది. డీకే శివకుమార్ గారు కూడా ఆమె ఖచ్చితంగా రాజ్యసభ ఇవ్వాల్సిందేనని చెప్పారు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల ఇక్కడ రాజ్యసభ తీసుకొని తన అన్న మీద కాంగ్రెస్ తరఫున పోరాటం చేసి అవసరమైతే అన్నను పార్టీ క్లోజ్ చేయించి తిరిగి కాంగ్రెస్లోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇది ఒక ప్రయత్నము, ఆమెకు రాజ్యసభ ఇవ్వడం అనే చర్చ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతూ ఉంది.